వికాస్ పాండే, నేను నేషనల్ ప్రెసిడెంట్ కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్. లాస్ట్ 14 ఇయర్స్ నుంచి కన్జ్యూమర్ రైట్స్ కోసం ఆల్ ఓవర్ ఇండియా 21 స్టేట్స్లో ఫైటింగ్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు 227 కేసెస్ కూడా ఫైల్ చేయడం జరిగింది అండ్ మోర్ దాన్ 1500 అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 15th March ఈజ్ వెల్ నోన్ ఫర్ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. సో 15th March కి వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే సెలబ్రేషన్ యాక్చువల్ గా ప్రతి ఇయర్ మన న్యూఢిల్లీలో చేసేవాళ్ళు. బట్ ఈసారి ఎలక్షన్ కోడ్ వల్ల మన ఓన్ సిటీ ఆఫ్ డెస్టినీలోనే కండక్ట్ చేయడానికి మనం ప్లాన్ చేశాను. సో March 15th సెలబ్రేషన్ జిల్లా పరిషత్ సెమినార్ హాల్లోనే మనం చేస్తున్నాను. ఫంక్షన్ ఏంటంటే మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ బి ద ఫుల్ డే, ఈవినింగ్ 4:30 వరకు. ఫస్ట్ మార్నింగ్ వచ్చే వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది. దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ పైసా చార్జ్ ఫర్ దట్. కంప్లీట్ ఫ్రీ ఫర్ ఆల్ ద కన్జ్యూమర్స్. ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది. దాని తర్వాత వాళ్ళకి వెల్కమ్ కిట్ వస్తుంది, ఐటీ ఉంటుంది. దెన్ సెషన్ విల్ బి ఫర్ 3 hours. దాని తర్వాత లంచ్ అండ్ అగైన్ సెషన్ విల్ కంటిన్యూ ఫ్రమ్ 2:30 to 4:30. ఈ సెషన్ లో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి డిపార్ట్మెంట్ అంటే కన్జ్యూమర్స్ కి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ లైక్ సివిల్ సప్లై, ఈ రోజు మనతో పాటు మురళీనాథ్ గారు అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్, ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తో కలిసి లైక్ FSSAI, సివిల్ సప్లైస్, లీగల్ మెట్రాలజీ, ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని మనతో పాటు వచ్చిన వినియోగదారులందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ట్రైనింగ్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సెషన్ తో బెనిఫిట్ ఏంటంటే ప్రతి కన్జ్యూమర్ కి కొన్ని రైట్స్ ఉంటుంది. ఆ రైట్స్ వాళ్ళు ఏ విధంగా కాపాడాలి, ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ గురించి ఎక్కడికి వెళ్ళాలి, సపోజ్ రెస్టారెంట్ లో ప్రాబ్లం అయింది ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఆన్లైన్ ప్రాబ్లం జరిగింది అయితే ఎవరికి కంప్లైంట్ చేయాలి, తర్వాత కేసెస్ ఏ విధంగా ఫైల్ చేయాలి. కన్జ్యూమర్ కోర్ట్స్ ఉన్నాయి. ప్రతి కన్జ్యూమర్ ప్రాబ్లం కోసం నార్మల్ కోర్టు పరంగా కన్జ్యూమర్ కోర్ట్ కూడా సెపరేట్ గా ఉంది. మన వైజాగ్ లో అయితే కన్జ్యూమర్ కమిషన్ 1, కమిషన్ 2 ఉన్నాయి, సెపరేట్ బాడీ. అండ్ కన్జ్యూమర్ కేసెస్ కూడా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. జనరల్ గా గవర్నమెంట్ టైం అయితే 3 months, బట్ 6 to 7 months లో జనరల్లీ ఒక కేసు మనకి కంప్లీట్ అయిపోతుంది. సో ఇవన్నీ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కన్జ్యూమర్స్ ముందుకి వచ్చి ఆ రోజు ట్రైనింగ్ సెషన్ అటెండ్ చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళకి తెలుస్తుంది. సో అవేర్నెస్ ఉంది అయితే వాళ్ళ రైట్స్ వాళ్ళే కాపాడుకోవచ్చు. ఈ ఇంటెన్షన్ తోనే మనం విశాఖపట్నం జిల్లాలో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది వరల్డ్ కన్జ్యూమర్ రైట్ డే సందర్భంగా. అండ్ దేర్ ఇస్ నో చార్జ్, కంప్లీట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి వస్తుంది, దట్ విల్ బి వ్యాలిడ్. అండ్ వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంది, డౌట్ క్లారిఫికేషన్ కూడా వాళ్ళకి చేసుకోవచ్చు. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు వాళ్ళ డౌట్స్ క్లారిఫికేషన్స్ గురించి. ఈ వరల్డ్ కన్జ్యూమర్ డే ఉద్దేశం ఏమిటంటే కన్జ్యూమర్ అందరికీ వాళ్ళ హక్కులు, వాళ్ళకున్న రైట్స్ అన్ని తెలియపరచడానికి రకరకాల ప్రోగ్రామ్స్ జరుపుతారు. ఆ రోజు పర్టికులర్గా వాటి కోసమే కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. మన వికాస్ పాండే గారు మ్యాక్సిమం కన్జ్యూమర్స్ అందరికి అవేర్నెస్ తెప్పిస్తున్నారు, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారు. కానీ కన్జ్యూమర్స్ కూడా వాళ్ళకున్న హక్కులు తెలుసుకుని వాళ్ళ రైట్స్ అనుభవించాలి. అది అందరికీ తెలియాలి. అది కూడా అందరికీ అవేర్నెస్ బాగా పెంచాలి. అది మన వికాస్ పాండే గారు బాగా చేస్తున్నారు.